ఒక 10 ఏళ్ల నుంచి ఆ ప్లేస్లో ఆ వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీ ఉంది. ఒక 10 ఏళ్ల నుంచి ఆయన అక్కడ బేకరీ నడుపుతున్నాడు. ధన్వని ఓనర్ వచ్చేసి నేను ఇక్కడ హాస్పిటల్ కడుతున్నాను, నువ్వు ఖాళీ చేస్తే నేను కూలి కొట్టేస్తాను అంటాడు. అది ఒక 5-6 ఏళ్ల తర్వాత అగ్రిమెంట్ అనేది ఇంకా ఫాలో అవ్వరు ఎవరు. ఓకే, ఈ అగ్రిమెంట్ నడుస్తుంది పర్వాలేదులే, ఇంకా మనోళ్లే కదా అని రాసుకోరు. ఎప్పుడైతే ఇలా రాసుకోరో ఒక 10 ఏళ్ల తర్వాత ఆ ఓనర్ తెలివిగా వచ్చి నువ్వు ఖాళీ చేస్తే మనం ఏం రాసుకోలేదు, నేను ఇక్కడ బిల్డింగ్ వేరేది కడుతున్నాను అన్నప్పుడు అలా బేకరీ ఓనర్ ఏం చేయాలి? అప్పుడు పొద్దున్న లేగుస్తే ఆ కాలనీలో అందరూ ఆ బేకరీకి వచ్చి పాలు కొనుక్కుంటారు, ఆ బేకరీకి వచ్చి బిస్కెట్లు కొనుక్కుంటారు, పఫ్ఫులు కొనుక్కుంటారు, అందరు కొనుక్కుంటారు. మరి ఆ బేకరీ ఓనర్ దాని మీద కంప్లీట్ గా రిలై అయ్యి బతుకుతూ ఉంటాడు. ఒక్కసారిగా అది లేపేస్తే అలా ఫ్యామిలీ పడిపోతుంది. ఒక్క బేకరీ మీద దగ్గర 20-30 మంది డిపెండ్ అయి ఉంటారు. 30 మంది డిపెండ్ అయి ఉంటారు, 4 ఫ్యామిలీలు. అంటే ఆ బేకరీ ఓనర్ తెల్లారి నుంచి ఏమైపోవాలి? అలాంటప్పుడు ఆ టెనెంట్కి ఏం రైట్ ఉంటుంది అంటే, అలాంటప్పుడు ఆ టెనెంట్ ఇద్దరి దగ్గర అగ్రిమెంట్లు సరిగ్గా లేవు కాబట్టి గుడ్ విల్ అడగచ్చు. అది బేసిక్ గా కోర్టులో వేసేయచ్చు, లేదా ఒక పెద్ద మనిషిని మధ్యలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద కోర్టు ఒక అడ్వకేటో లేకపోతే ఒక పెద్ద మనిషినో